ఓం నమో నారాయణాయ నమః. భక్తులారా, ఈరోజు పవిత్రమైన ఏకాదశి. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. పురాణాల ప్రకారం ఈరోజు ఉపవాసం ఉండటం, విష్ణువుని నామస్మరణ చేయటం, ఆయన మహిమను వినటం ఎంతో పుణ్యప్రదమని చెబుతూ ఉంటారు. ఈరోజు నేను చెప్పబోయే కథను చివరి వరకు భక్తితో వినండి. ఇది పురాణాలలో ప్రసిద్ధి చెందిన ఒక మహావిష్ణు భక్తుని కథ. భక్తి, నిజాయితీ, విష్ణు నామస్మరణ ఎంత గొప్పదో ఈ కథ అయితే తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ధర్మదాసు అనే పేద రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తి లేదు, కానీ ఒకటి మాత్రం ఉండేది. శ్రీ మహావిష్ణువుపై అంచెలపైన భక్తి ఉండేది. ప్రతి ఏకాదశి రోజు అతను తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఓం నమో నారాయణాయ అని జపిస్తూ రోజంతా ఉపవాసం ఉండేవాడు. గ్రామంలోని కొందరు అతనిని చూసి, నువ్వు పేదవాడివి, ముందు సంపాదించు, తర్వాత పూజలు చేయు అని ఎగతాళి చేసేవారు. కానీ ధర్మదాసు ఒక్క మాట చెప్పేవాడు, శ్రీహరిని నమ్ముకున్న వాడిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు అని. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలు ఎండిపోయాయి. తినటానికి కూడా అన్నం లేకపోయింది. అయినా ధర్మదాసు ఏకాదశి ఉపవాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఈరోజు సాయంత్రం ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతని ఇంటికి వచ్చి, బిడ్డ, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి ఉందా అని అడిగాడు. ఇంట్లో ఒక చిన్న పాత్రలో మాత్రమే కొద్దిగా అన్నం ఉంది. అది తన భార్య కోసం పెట్టుకున్నది. ధర్మదాసు ఏమాత్రం ఆలోచించకుండా ఆ అన్నమంతా ఆ వృద్ధుడికి ఇచ్చేశాడు. వృద్ధుడు భోజనం చేసి చిరునవ్వు నవ్వాడు. కొన్ని క్షణాలలోనే అక్కడ దివ్యమైన కాంతి వ్యాపించింది. ఆ వృద్ధుడు తను అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ధర్మదాసు ఆశ్చర్యంతో నమస్కరించుకున్నాడు. శ్రీహరి ఇలా అన్నారు, ధర్మదాస, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవాడు నాకు అన్నం పెట్టినట్టే. ఏకాదశి రోజున నాపై విశ్వాసం కోల్పోకుండా చేసిన నీ భక్తి నన్ను సంతోషింపపరిచింది. శ్రీ మహావిష్ణువు అతనికి వరం ఇచ్చాడు. ఆ తరువాత అతని పొలాలలో మంచి పంటలు పండాయి. ఇంటిలో ఐశ్వర్యం పెరిగింది. కానీ ధర్మదాసు మాత్రం ఎప్పటిలాగే వినయంగా జీవిస్తూ ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం, విష్ణు నామస్మరణ కొనసాగించాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, ఏకాదశి రోజు భక్తితో విష్ణు నామస్మరణ చేయాలి. భక్తి మేరకు ఉపవాసం లేదా నియమం పాటించాలి. దానం, ధర్మం చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలి. కోపం, అబద్ధం అన్నిటికీ కూడా దూరంగా అయితే ఉండాలి. భక్తులారా, ఈ పవిత్రమైన ఏకాదశి రోజు మనమందరం కనీసం 11 సార్లైనా ఓం నమో నారాయణాయ అనే మహామంత్రాన్ని జపిద్దాం. శ్రీ మహావిష్ణువు కృప, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీమన్నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ధన్యవాదాలు.